స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు అవును. మన బిగ్ బాస్ Selection, ఆడియన్స్ అవును. కానీ అందరు కానీ. ఇప్పుడు మొత్తం ఏంటి అర్థం కావట్లేదు, ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు. కొన్ని వీడియోస్ లో కనిపిస్తుంది, కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యున్ ప్లేయర్ అని కనిపిస్తుంది. ఓటింగ్ లో వచ్చినప్పుడు కనిపించట్లేదు. ఏమై ఉంటుంది మీరు అంటే మీకు ఫ్రెండ్ గా మీరు ఏం గ్రహించారు? ఒక ఆడియన్ గా, ఫ్రెండ్ కాకుండా ఆడియన్ గా, అంటే డెమన్ పవన్ ఏం తప్పు చేస్తున్నాడు బిగ్ బాస్ లో, హౌస్ లో? నేను స్టార్టింగ్ లో నాకేం అనిపించదు కాదు, రీతు అండ్ డెమన్ పవన్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్, ఒక వాళ్ళ మధ్యన ఎఫెక్షన్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బాగానే ఉంటున్నారు, జెన్యున్గా ఉంటున్నారు, బాగానే వెళ్తుంది గేమ్, కష్టపడుతున్నారు, ఓకే. కానీ నాకు వచ్చిన సర్కిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా, కానీ కొంతమందికి నచ్చుతుంది. వాళ్ళిద్దరు కొంచెం క్యూట్గా ఉంటున్నారు, బాగానే ఉన్నారు, అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది. అంటే బిగ్ బాస్ హౌస్ అనే 24 hours ఉంటుంది. అవును. ఇప్పుడు మనం చూసేది 1 hour. ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుందంటే డెమన్ పవన్ది చాలా మంది ఉన్నారు. పోయినసారి అంటే 15 మంది ఒకరొకరు వెళ్ళిపోతున్నారు. సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు. ఇప్పుడు అందరు వీళ్ళు వచ్చినా కూడా మింగిల్ అవ్వలేకపోతున్నాడు. ఓన్లీ రీతు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా. మా తనుజ కూడా చూశారా మీరు ఒకసారి బాత్రూమ్ లో కూర్చొని, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు మీరు, అక్కడికి వెళ్ళి అందరూ చాలా మంది ఉన్నారని. అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా? అంటే ఫ్రెండ్స్, అంటే ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది అట్లా ఏమన్నా? ఇప్పుడు ఒక ఒక అనుకుంటాం, ఒక 6 members అనుకుంటాం కలుస్తామని. కలిసినప్పుడు మనమే అనుకోండి, కలిసినప్పుడు మనం అందరితో కూర్చొని మాట్లాడలేం. ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం. ఆ టాపిక్ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే ఎక్కువ కంఫర్ట్గా ఉంది మాట్లాడడం విషయంలోన, అందరితో ఉండదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోన. ఇదే మైనస్. ఇదే ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతుని గమనించండి, పవన్ ని గమనించండి. ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు. నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు, పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది, రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం, ఆమె ట్రస్టే చేస్తలేరు. వీళ్ళిద్దరిని ట్రస్ట్ చేస్తలేరు. అంటే గేమ్ ఆడడానికి వచ్చారు, సపోర్టింగ్ వచ్చారని అంటారు. దీన్ని ఏమంటారు? ఆ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్. ఎవరు ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు, అందరూ అలానే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు భరణి గారు ఉన్నారు, తనుజ ఉంది, దివ్య ఉంది. వీళ్ళది ఒక కుటుంబంలో ఐ మీన్ ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా వెళ్ళిపోయారు, కూతురు తండ్రి లాగా. అయితే లాస్ట్ కి ఏమైంది, ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. అంటే ఇది ఎందుకు అవుతుంది, బాండింగ్ ఎందుకు? అంటే పవన్ మెంటాలిటీ ఏంటిది అసలు యాక్చువల్లీ? అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగగలుగుతాను అనుకున్నాడా, లేకుంటే అసలు ఎందుకు అన్నది? లేదు, అలా కూడా లేదు. వాడు గేమ్ ఆడుకుంటున్నాడు. గేమ్ ఓకే, గేమ్ వైస్ ఒక్క పర్సన్ కూడా ఆయనకి మనం అనలేము. ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమన్ పవన్ ఈజ్ ఏ నెంబర్ 1 ప్లేయర్, టాస్క్ విన్నర్ కూడా. అప్పుడప్పుడు ఏమన్నా పోతే పోవచ్చు పక్కకి, టాస్క్ పరంగా మాకు అవసరమే లేదు డెమన్ పవన్ గురించి మాట్లాడాల్సిన అవసరం. మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం 100కి దాటిపోతుంది, అది ప్రాబ్లం. కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో. అవునవును. అంటే అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన వాళ్ళతో ఉంటాడు, అది ముందు నుంచి ఉంది. ట్రస్ట్ ఉన్న వాళ్ళతో అనిపిస్తుంది అనమాట ఎక్కువ. ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో, ఇద్దరు ఒక మాట మీద ఉన్నాం అనుకో, వాడు కనిపించుంటుంది. మోస్ట్లీ నా వైపే వస్తాడు. ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి. కొన్నిసార్లు అబద్ధం అయ్యి ఉండొచ్చు, నేను ఆయన నమ్ముతాడు, ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో. కానీ ఒక్కసారి చూసారా మీరు, శ్రీజని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది? అవునవును. మొన్న ఇది రీసెంట్గా ఇది విన్నాను, రీఎంట్రీ కోసం, సిరీస్ రీఎంట్రీ కోసం పవన్ సపోర్ట్ ఉందేదో విన్నాను. అది నిజం. పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత అంటే రీతుని సైడ్ చేసేసినందుకు ఎంత పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉండే రోతా కంటెంట్ చూడలేకపోతున్నాం, ఇద్దరు ఒకటేసారి. అంటే ఈజ్ ఆర్టిస్ట్, డెమన్ పవన్ ఆర్టిస్ట్ గా చాలా కంటెంట్ ఇవ్వచ్చు. కిచెన్ దగ్గరనే ఉంటుండు, తప్పితే గనక రీతుతో ఉంటున్నాడు. లేదు వాడు కిచెన్ లో, అవును కిచెన్ లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టే కదా. అది కూడా ఏంటంటే అది కూడా అక్కడ లేదు. మళ్ళీ వచ్చేసి ఈమె తినిపించుకోవడము, టెన్సిల్స్ అదే బాసనలో అది ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడము, మొత్తం ఏం చక్కర అర్థమైతే లేదు. లైక్ వాడు చెప్పారు కదా, వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. ఫ్రెండ్షిప్ బాండ్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది. లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది. సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. లేదు వాడు కూడా జెన్యున్ గా అనిపించకపోవచ్చు. ఫస్ట్ మనకు మనిషికి అనిపించాలి కదా, అతనికి అనిపించట్లేదేమో.
కానీ ఇంకొకటి రీతుకు గనక పవన్ నామినేషన్ వేస్తే గనక ఉమ్. టాప్ 5 లో ఉంటాడు. రీతు చేస్తా రీతుకి పవన్ చేస్తే చేయరుగా. చెయ్యడు, అదే కదా, అదే ఆ. అవుతుంది. రీతు గనక పవన్ ని నామినేషన్ పవన్ చేసినా సరే చేసినా సరే ఆ. వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు, ఒక టాప్ 5 లో వెళ్తారు. ఇద్దరు స్ట్రాంగ్ అబ్బా, నేను చూసాను ఇది కదా. ఒక్కటే. ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు. రీతుని కూడా ఏ, బాగా రీతు ఆడలేదు. చాలా బాగా ఆడుతుంది. చూసాను, చాలా పేరు చేశాను. తను చాలా స్ట్రాంగ్ అనిపించింది. ఇంకా తను కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తను కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు, పాయింటే మాట్లాడుతుంది. అవునా అవునా అంటారు కానీ రివర్స్ గా తన్ని కిందకి లాగని ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా. రీతు గాని డెమన్ పవన్ గాని ఇద్దరి ఆట వైస్ సూపర్. అవును. అందరు కూడా ఒప్పుకుంటారు, అది హౌస్ లో కూడా ఒప్పుకుంటారు. కానీ ఇదే మైనస్ అన్నది అంటే జనాలు ఎక్కలేకపోతున్నారు అది. ఇంక మీకు ఫేవరెట్ ఎవరు దాంట్లో, మీ డెమన్ పవన్ కాకుండా? డెమోన్ పవన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే నాకు ఎమ్ము గారు అంటే ఇష్టం. ఉమ్. ఆ, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.